మరి ఊరి నుంచి నాకు సుమారు 15 ఫోన్లు వచ్చాయి. వాళ్ళందరూ చెప్పిన విషయాలు కూడా మీ అందరికీ చెప్తున్నాను. నేను ఆయన గారికి ఏమి రాదు, మీడియా ముఖంగా అందరికి చెప్తున్న విషయం ఏంటంటే ధర్మమే. మీరందరూ ధర్మం ముందుకు రావాలని కోరుతున్నాము. ఈ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చినందుకు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఆజాద్ గారు ముందుకు వచ్చారు. మేము కాగితాన్ని కూడా ఇచ్చాము, మహిళా కమిషనర్ గారు కాగితం ఇచ్చాము. ఇది ఇక్కడ నుంచి తదుపరి నిర్ణయాలు ఎలా పోతాయనేది కూడా అన్ని విషయాలు మీరు చేరవేరుస్తాము. మీరందరూ ధర్మం వైపు నిలబడాలని కోరుతూ శివరుద్రసాదు చెప్పండి. అది చెప్పకుండా అక్కడ అది ఇచ్చేసేది చెప్పండి. ఈరోజు మీరు ఎలా జరిగింది, ఎంత హ్యాపీనా, మా వర్క్ ఎలా ఉంటుంది, మా గురువు గారు ఎంత సపోర్ట్? నేను ఆజాద్ గారిని ఇప్పటి నుంచి కలవాలనుకుంటున్నాను. సార్ ఇంటర్వ్యూస్ చేశాను. ట్రై చేశాను సార్, మీ ట్రై చేశాను. కానీ ఈ రోజున కాదు, నేను నిన్ననే సార్ని కలిసాను, కానీ సార్తో మాట్లాడలేకపోయాను. ఈ రోజు నాకు దగ్గరుండి ఈ కంప్లైంట్ ఇప్పించడం కానీ, తర్వాత నాకు ఇలా ట్రిక్స్ చెప్పడం కానీ, నా వెనకాల నుండి సార్ నాకు సపోర్ట్ చేశారు. సో ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి కూడా సార్ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ సార్ దగ్గర నాకైతే చాలా హ్యాపీ ఈ రోజున, ఎందుకంటే నేను కూడా చెప్పుకున్నాను నా స్నేహితులకి, నేను ఆజాద్ అడ్వకేట్ గారిని కలిసానని నేను చెప్తున్నాను. మీ సర్వీస్ బాగుంది సార్. మీరు అంటే నాకు సపోర్ట్ చేయడం, తొందరగా రెస్పాండ్ అవ్వడం, దగ్గరుండి ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం హ్యాపీగా ఉంది సార్. ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, నేనైతే ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ నాకైతే సాని కలిసి ఆనందం అయితే నాకు హ్యాపీగా ఉంది. ఒకటి ప్రజా సమస్యల మీద అన్యాయం ఎక్కడ జరిగిన ఆజాద్ ఎప్పుడు అక్కడే ఉంటాడు, న్యాయం కోసం ఎప్పుడు ఈ రోజు నేను మహిళా కమిషన్ గారి దగ్గరికి వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి నేనైతే సంతోషిస్తున్నాను. నాకు సపోర్ట్ మా అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు ఆజాద్ గారు ఉన్నారు. వీళ్ళ సమక్షంలో నేను ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ గా ఉన్న మా మామయ్య అయిన లక్ష్మీనారాయణ గారు, అలాగే మా అన్నయ్య అయిన రాము అన్నయ్య, వీళ్ళ సహకారంతో నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇక ముందుకు కూడా నేను వెళ్ళాలి. అంతేకాదు ఎల్లూరు శ్రీనివాస్ ఇంకా ఎంత మంది, ఆయన వల్ల ఎంతమంది అమ్మాయిలు మోసపోయారో తెలియదు. వాళ్ళు తొందరలోనే బయటకు రావాలి. కనీసం కాంటాక్ట్ ద్వారా, మెసేజ్ ద్వారా వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వర్షిని కూడా తను చేసే తప్పేంటో తెలుసుకొని తన వాళ్ళ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆమె సపోర్ట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు వర్షిని వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా బాగా ఉన్నారు. గతంలో స్వామీజీ గారు ఆశిస్తుంది, అక్కడ కూడా మేము కంప్లైంట్ చేస్తాం. అందుకే స్వామి అందరం చేస్తున్నాము, కలిసికట్టుగా ఉంటున్నాము. దీంట్లో ఎలాంటి నెక్స్ట్ మీకు మీడియా సమాచారం ఉంటే మరి అప్డేట్ ఇస్తాము. అన్ని ఎవిడెన్స్ కూడా కమిషన్ వారికి మేము సమర్పించడం జరిగింది. కమిషన్ వారు మా కేసుని తీసుకున్నారు, ఫర్దర్ గా లీగల్ గా వెళ్తున్నాం. సో మన సక్సెస్ నమశివాయ ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా